హాయ్ రా బేవర్సెస్. నువ్వు చెప్పరా, ఈ వర్షంలో ఏం చేస్తే బాగుంటుంది? నేనేమంటానంటే మనం ఇలా పని పాట లేకుండా కూర్చున్నప్పుడు ఓ రిచ్చి కారు వచ్చి మన ఏరియాలో ఆగాలి. ఆగింది మావా. ఎలాగో కారు ఆగింది కాబట్టి అందులోంచి గుండెకాయని గుర్చేసేలా ఓ కత్తి లాంటి అమ్మాయిని కాదు. దిగింది మావా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. కలయా నిజమా తొలిరే హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా తొలిరే హాయి మహిమా కలయా నిజమా. టైం బాగుంది మావా, పనిలో పని ఇంకేమైనా కోరుకో. ఒక్కసారి వర్షం ఆగిపోతే ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకుంటాను రా. ఇంకా నయ్యో ఎత్తుకుంటానం లేదు. ఆహా, ప్రకృతి కూడా మన పక్క వచ్చేసిందిరా. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ అయ్యాల్సింది. కొంతమంది ఉండలు నన్ను చెప్పడానికి వస్తున్నారండి. కాసేపు మీరేం మాట్లాడకండి. ఎక్కడ రాడు? ఎక్కడ ఇటే వచ్చాడు. నిజమేనండి, ఇక్కడే ఉన్నారు. ఇలా నువ్వులే ప్రశ్నే లేదు. విన్నారుగా, అందుకే నన్ను వదలకండి. ఇక్కడే వచ్చాడు కదరా. అక్కడ ఉంది మనోడు మావా. ఊరికి పంట మీరు అప్పుడే లేవకండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకేం లేద్దాం. చాలా థ్యాంక్స్ అండి. ఆక్సిజన్ లాంటి హగ్గిచ్చి నా ప్రాణాలు కాపాడారు. తృప్తిగా ఉంది. సాటి మనిషి ప్రాణం కాపాడినందుకు నాకు సంతృప్తిగా ఉంది. ఏం మేనేజ్ చేసావురా? ఏంటిది? ఇందాకే కదా కొట్టుకున్నారు. కలిసిపోయాం. కలిసిపోయాం. ఎలా? హౌ? నేనేమంటానంటే ఇలా నరుక్కుంటూ పోతే ఎవరు మిగలరా? నతుకు నిచ్చింది బ్రహ్మ, కని పెంచింది అమ్మ. క్షణభంగురం ఈ జన్మ, మధ్యలో నరుక్కోవడం ఏంట్రా మన కర్మ అని సుప్రసిద్ధ దర్శకులు శ్రీ పోయిపక్షిని గారు చెప్పారు కదండి. ఆయన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మేము అందరం ఇలా కాంప్రమైజ్ అయిపోయాం అనమాట. యారా సినిమా డైలాగ్ చెప్పి నన్ను మాయ చేస్తున్నారు కదా, చూస్తా. చూసేయండి. ఎప్పుడు అడిగావేంద్రా? ఫోన్ తెగ నాకెత్తనాడు. ఆడా ఆడి గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ కొట్టండి, ముద్దు పెట్టండి అని ఆడుతున్నాడు. ఇంతకీ స్కోర్ ఎంత? సెంచరీకి సేరులో ఉన్నాడు. నాకు నిన్నటి ఫిగర్ తగిలితే ఫోన్ కట్టేయండి, గట్టిగా పట్టేయండి అనే కొత్త ఆట మొదలెడతా. నీ ఫిగర్ రావాలంటే వర్షం అన్నా రావాలి, ఇళయరాజా పాట అన్నా రావాలి. పాట వచ్చినంత ఈజీగా పాపొత్తే బా. నిజరి సాలి నిజమగమరి పదదా నిజరి సాలి నిజమగమరి పదదా నిరి గగరి మమ మగమ సాని రమ మగరి సలి. కీరవాణి చిలకల పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనే చల్లగా అలరులు కురిసిన మేడం, ఇది నో పార్కింగ్ ప్లేస్.
బాబు టెండూల్కర్ నువ్వు రామ్మా. Well, this little man is the nearest thing to Bradman there's ever been. What a player he is. And he's going to finish this off quickly. Have a look at that shot. Oh, he's hit this one, Miles. Great shot. Oh, it's a biggie. నువ్వా ఫోన్ వాడో ఎవరి నెంబర్ ఇచ్చావో చెప్పరా, ఇక్కడ టెన్షన్ తో చేతితో పట్టు కూర్చున్నావు. అదేదో ఫ్యాన్సీ నంబర్ లా ఉందిరా. 6666 నాదే నాదే అదే అదే కూడా వచ్చింది వీడు. కారద్దం పగలు కొట్టింది నువ్వు. కారేమో అమ్మాయిది. మధ్యలో నా నెంబర్ ఇవ్వడం ఏంట్రా? మేడం అద్దం అంటే అద్దం పగిలిపోయింది మేడం గారు. హలో, కారద్దం పగిలిందా అండి? అవునండి. మామ, ఆ అమ్మాయి ఫోను. హలో ఇక్కడ నా కారద్దం పగిలిపోయింది. నంబర్ ఇచ్చారు. పగలలేదు, పగలగొట్టా. What? ఎందుకు మరి నో పార్కింగ్ ప్లేస్ లో కారు ఎందుకు పార్క్ చేసావు? పార్క్ చేస్తే నీకేమైందిరా? నీ కారు నా జనజీవన స్రవంతికి అడ్డం వచ్చింది, అందుకే బద్దలు కొట్టా. మరి నంబర్ ఎందుకు ఇచ్చావు? ఇంకోసారి కారు అలాగే పార్క్ చేస్తే ఇంకో అద్దం కూడా పగలగొడతానని చెప్పడానికి. మరి నీ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే నా నంబర్ పెట్టాను. వస్తుంటే ఉంటదిరా. ఒరే మావా, మనం ఎక్కాల్సిన ట్రైన్ కరెక్ట్ టైంకి ఎక్కకపోతే ఓ జీవితకాలం మిస్ అయిందంటారు కదరా. అంటారు కానీ మనం ఎక్కేం కదా, మనకెందుకు? అలాగే మనం దిగాల్సిన ట్రైన్ కరెక్ట్ టైంకి దిగకపోతే జీవితమే మిస్ అయిపోతుందిరా. అయితే అమ్మాయి కనిపించిందా? మామూలుగా కనిపించలేదురా, తను కనబడగానే ప్రపంచమే స్తంభించిందిరా. నా జ్ఞాపకాలతో మీరు మిగతా జర్నీని జాగ్రత్తగా ఫినిష్ చేసేయండి రా. సౌందర్య లహరి స్వప్న సుందర. ఆర్ఈసీలో ముందున్న వీళ్లను వదిలేసి ఆ కుర్రాళ్ళకి భర్తలు ఎలా కన్ఫర్మ్ చేస్తారండి? వాళ్ళ నాన్న ఈ జిల్లాలోనే బాగా సౌండ్, పైగా పెద్ద పొలిటికల్ లీడర్. నేను వాళ్ళని ఏం చేయలేనమ్మా. మీరు ఏమీ చేయకండి. డబ్బున్న వాళ్ళదే రాజ్యం అయిపోయింది. చిచి, డబ్బుంటే ఏమైనా చేయొచ్చండి మదం. మీరు నా భర్త తీసుకోండి. నమస్కారం. పర్వాలేదు పర్వాలేదు, మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను. పిల్ల డైనమిక్ గా ఉంది.